ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనం వరకు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారండి, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. అనేకులు విశాల మార్గంలోనే వెళ్తా ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ కూడా నాశనానికి తీసుకొని వెళ్తాయి కదండి. అది మరి నరకానికి తీసుకెళ్తుంది. మరి ఇరుకు ద్వారము కనుగొని వారు కొందరే. హల్లెలూయా. మరి ఇరుకు ద్వారంలో నువ్వు కనుగొని ఆ మార్గంలో నడుచుకుంటే కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రయాస అయినా, భారమైన నువ్వు మోస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నిత్య జీవాన్ని చేరుకుంటావు కదండి. నాశనముకు పో ద్వారము విశాలంగా ఉంది, వెడల్పుగా ఉంది కదండి. చాలా మంది లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు, తిండిపోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా కదండి. అన్యాయాలు, అక్రమాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, మోసాలు చేస్తూ లోకంలో సుఖభోగాలను అనుభవిస్తున్నారు. వీరందరూ కూడా నరకానికే వెళ్తారు కదండి. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము బై బర్త్ క్రిస్టియన్ అండి, కానీ చేసేవన్నీ పాపాలే, నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు భ్రమపడుతున్నావు వెళ్తానని కదండి. నీవు సుఖభోగాలని కోరుకుంటున్నావు కదండి, కోరుకొని ఈ లోకంలో ఎంజాయ్ చేస్తున్నావు, పేరుకు మాత్రమే బాప్తిజం తీసుకున్నావు, నిజమైన మారు మనసు నీలో లేదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు కదండి. ఇంకా ఈ లోకంలో మరి నమ్ముకోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదండి. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవు అంటే, ఇరుకు మార్గం అండి, సిలువ మార్గం అండి. ఎస్, ప్రభువే చెప్పినాడు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి కదండి. తన సిలువ భారాన్ని మోసుకుంటూ నన్ను వెంబడించాలి అను ప్రభు చెప్పినాడు. సిలువను మోయడానికి ఇష్టపడట్లేదు కదండి. లోకంలో తిరగడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్తూ హడావిడిగా, సంతోషంగా, ఎంజాయ్ చేస్తూ మరి సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నారు కదండి. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క పాపాలన్నీ అనుభవించాలని కోరుకుంటా ఉన్నారు కదండి. వీరందరూ నరకానికే వెళ్తారు. మరి నువ్వు ఇరుకు మార్గాన్ని కనుక్కున్నావా కదండి. ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతామండి. అన్ని మార్గాలు నరకానికే తీసుకెళ్తాయి. కేవలం యేసు అనే మార్గమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. యేసు మార్గంలో పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నీతి కలిగింది. మిగతా ఏవేవో మార్గాలను అంటా ఉన్నాం కదండి, ఏవేవో ఆలోచన చేస్తా ఉన్నాం, అదంతా అపరిశుద్ధమైంది, స్వనీతితో కూడుకున్నది కదండి, లోక సంబంధమైంది, ఏదో భ్రమ లాంటిది. ఇది వాస్తవం, ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవమని. యేసయ్యది ఇరుకు మార్గమే, కానీ ఇది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది కదండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఒక క్రమశిక్షణలో ఉండాలంట కదండి. మరి ప్రభువుకు ప్రార్థన చేస్తూ, మందిరానికి వెళ్తూ, మరి పాపాలు చేయకుండా, పాపంను విడిచిపెట్టి మరి ప్రభు మార్గంలో వెళ్ళాలంట కదండి. అది మాకు నచ్చట్లేదండి, మాకు ఎంజాయ్ చేయాలని ఉందండి, సుఖాలు అనుభవించాలని ఉందండి. విశాలమైన మార్గం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, సిలువ మార్గము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మరి ఈ పరలోకానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఈరోజు మారు మనసు పొందు. ప్రభువా, నేను పాపిని, ఎన్నో పాపాలు చేసిన, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి నీ పాపములు విడిచిపెట్టి ఇరుకు ద్వారాన్ని కనుక్కో. యేసుక్రీస్తే ఆ మార్గము, ఆ మార్గంలో నడుచుకో, ప్రభుని నీ హృదయంలో చేర్చుకో కదండి. ఆ మార్గం గుండా నువ్వు వెళ్తే పరలోకం వెళ్తావు. వేరే ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా నిత్య నరకాగ్నికి లోనైతావు. నా మట్టుకు ఇది మంచిగానే ఉందండి, ఒకని ఎదుట సరైన మార్గం కలదు, తుదకు అది నరకానికి తీసుకుని వెళ్తుంది, నాశనానికి తీసుకుని వెళ్తుంది. ప్రభు మార్గంలో ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు చెప్పిన మార్గంలో జీవించు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించు, సిలువను మోస్తూ ప్రభు కోసం జీవించు, మంచిగా జీవించు.
ప్రభు చూపించిన మార్గంలో నడువు. దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మరి అనేకులు నాశనం వైపుగా పరిగెడుతూ ఉన్నారు, విశాల మార్గంలో వెళ్తా ఉన్నారు ప్రభా. కొందరే ఇరుకు మార్గం గుండా వెళ్తా ఉన్నారు, ఆ కనుగొనేవారు కూడా కొంతమంది ఉన్నారు. అయ్యా, నీవే మార్గం, సత్యం, జీవం అని బైబిల్ చెప్తా ఉంది. అయ్యా, మరి యేసుక్రీస్తుని ఎరిగి ఆ మార్గంలో నడిచే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈరోజే తమ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్రీస్తును హృదయంలో చేర్చుకొని నీకు సాక్షిగా జీవించే కృప మా అందరికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.